హలో హాయ్ పల్ల పార్వతి, బాగున్నావా? నీ చెట్లు గుట్టలు బాగున్నాయా? చెట్లల్లో గుట్టల్లో తిరుగుతున్నావుగా, బాగా గట్టిగా, బాగా బిజినెస్ నడుస్తుంది అక్కడ. ఉమ్, ఏమే ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారే? ఆ? ఆడదానివేనా? డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారు? వీడియోస్ చేస్తున్నారా? సిగ్గుందా? సిగ్గుందా? నీలాగా డబ్బులు తీసుకునే లాగా కనబడుతున్నావా? ఏమనిపిస్తుంది నీకు? శాలేం రాజు వచ్చి నీకు వీడియో చేయాలా? ఆ? ఏమమ్మా, ఒక్కొక్కళ్ళ ముఖం చూసేలాగా నీకు అనిపించట్లేదా? నువ్వు అంత అందంగా ఉన్నావా? ఓహో అవునులే, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎన్నడూ అద్దంలో చూసుకున్నట్టుంది పాపం. ఎంత అందంగా ఉన్నావో మహారాణి. అసలు నీ మొహం చూస్తూ చూస్తూ అన్నం కూడా తినబుద్ధి కాదు, తెలుసా నీకు ఆ విషయము? అసలు నువ్వు ఆడదానిలా కనబడతావు ఎక్కడన్నా? రోడ్లెమ్మటి, చెట్లెమ్మటి, గుట్టలెమ్మటి, మున్సిపాలిటీ పారబోసే చెత్తలు తీరుక్కుంటుందానా నువ్వు? నీ చేతులకు ఏమంటిందో తెలియదు, నీ కాళ్ళకి ఏమంటిందో తెలియదు, నీ నోరు ఎవరి నోట్లో పెట్టినో తెలీదు. అలాంటి దానివి నువ్వు. నీకొచ్చి శాలేం రాజు వచ్చి అమ్మా రంగమ్మ, అమ్మ పార్వతమ్మ రా కూసో, నేను నీకు చెప్తా ఆన్సరు అనాలా? నీ మొహం, నీ బతుకు చెట్లలో తిరిగే చెమటముండా. ఏమే మాట్లాడే మాటల్లో పద్ధతిగా మాట్లాడు బిడ్డ. ఏమనుకుంటున్నావు? స్త్రీలాగా కనిపించట్లేరా? పైసకు పావులకు అమ్ముడు పోయి మాట్లాడుతున్నామా? 50కి 100కి మా వీడియోస్ చూడడానికి నీకు ఇబ్బందికరంగా ఉంది. ఎవడు చూడమంటుండే నిన్ను? అసలు నిన్ను చూస్తే ఎట్లా తెలుసా? మొగోడికి కూడా నీ మొహం చూడబుద్ది కాదు, లాస్ట్ ఆడోళ్ళకి కాదు తెలుసా? ఒక మొగ మనిషికి నీ మొహం చూడబుద్ది కాదు. వాల్యూ పర్సన్స్ కావాలా నీకు? వాల్యూ కాదు. రోడ్లెమ్మటి బ్రెయిన్ ఖరాబ్ అయి తిరుగుతాడు చూసినావు, వాడు కూడా నిన్ను వల్లడు లాస్ట్కి. అర్థమవుతుందా? బ్రెయిన్ లాస్ అయ్యి ఆసుపత్రి నుంచి పారిపోయి వస్తారే, వాళ్ళు కూడా నీ మొహం చూసి నీ మాటలు వినడానికి ఇష్టపడరు తెలుసా? నీకో విషయం ఏంటంటే, అసలు నువ్వు ఎన్నడూ నిన్ను నిలువెత్తు అద్దం వల్ల ఎన్నడూ చూసుకున్నట్టుందమ్మా. ఈరోజు నుంచి చూసుకోవడం మొదలుపెట్టు. శాలేం రాజు గురించి మాట్లాడాలంటే నీలో మార్పు రావాలి, మారు మనసు రావాలి తెలుసా? ఫస్ట్ మారు మనసు పొందు. ఏం పాటలు నువ్వు పాడే పాటలు? రాముడు అంటే ఒక మహానుభావుడు, నీకు తెలుసు అసలు? రాముడు మాట ఎత్తాలంటే రాముడు ఒక ధర్మకర్త, ఒక ఏకపతి పురుషుడు. అర్థమవుతుందా? రాముడికి విలువలు చాలా ఉన్నాయి, గౌరవాలు చాలా ఉన్నాయి. మన భారతదేశం రాముడికి అగ్రస్థానంలో ఉంచింది, నీకు తెలుసా? మన భారతదేశ జనాంగము అగ్రపీఠం వేసింది. రాముడు పదం ఎత్తాలంటే నువ్వు అర్హురాలువేనా? అసలు అర్హత ఉందా నీకు? రాముడు పదం నీ నోట్లో పెట్టి ఆ రామ పదానికి వాల్యూ తీయకు అలాంటి మనుషులకి. అర్థమవుతుందా? రాముడు పదము, శాలేం రాజు పదము మాట్లాడే అంత అర్హత కలిగిన వాడివి నువ్వు కాదమ్మా. నీకు అర్హత లేదు. వారిద్దరి గురించి నువ్వు మాట్లాడకు. అసలు రాముడు గురించి మాట్లాడకు, శాలేం రాజు గురించి మాట్లాడకు. ఎందుకంటే నువ్వు అర్హత లేని దానివి, క్యారెక్టర్ లేని దానివి, నోటికి హద్దు లేని దానివి. మొగుడి భయం, అత్తమామ భయం, పిల్లల భయం, సమాజ భయం, గౌరవం లేని దానివి. నీలాంటి వాళ్ళు మంచి వారి గురించి మాట్లాడకూడదమ్మా. ఓకే, జాగ్రత్త బిడ్డ. శాలేం రాజు అనే పదం ఎత్తడానికి బీ కేర్ఫుల్గా ఉండు. అర్థమవుతుందా? చిల్లర మాట్లాడినవు అనుకో, చిల్లర బతుకు. నీలాంటి వాళ్ళు ఎక్కడ బ్రతకాలి తెలుసా? శ్మశాన వాటికలు ఉంటాయి, అర్థమైందా? శ్మశాన వాటికల ముందు దిప్పుడు గల్లాలు చేస్తుంటారు, అక్కడ కూర్చో. వాళ్ళొకరు వీళ్ళొకరు రూపాయి వేస్తారు. అక్కడ తప్ప నీకు ప్లేస్ ఎక్కడా లేదు, ఉండదు కూడా. నీ మొహం చూసి బస్ స్టాండ్లలో కూడా రూపాయి వేయరు. అర్థమవుతుందా? నిన్ను చూసి ఆల్రెడీ అర్థమైపోద్ది ఇది ఒక పొకడా అని. బీ కేర్ఫుల్గా మాట్లాడు పార్వతి. నువ్వు మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్. శాలేం రాజు అనే పదం ఎత్తడానికి నీకు అర్హత లేదు, ఎత్తొద్దు, మాట్లాడొద్దు. సిగ్గు ఉండాలి. భారత స్త్రీ వలె ఉండు. మన భారతదేశంలో పుట్టినవనే గౌరవాన్ని నిలబెట్టుకో. బీ కేర్ఫుల్ బిడ్డ. ఎందుకు హిందువులందరినీ రెచ్చగొడుతున్నావు? వాళ్ళకి జ్ఞానం ఉంది, మన హిందూ దేశ ప్రజలకు జ్ఞానం ఉంది తెలుసా? వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుసు. నీలాగా చిల్లర బతికి వాళ్ళు మన భారతదేశ స్త్రీలు కారు. గౌరవం కలిగిన స్త్రీలు ఉన్నారు ఇక్కడ. మన భారతదేశం అంటేనే చాలా పద్ధతి గల దేశం.
అర్థమవుతుందా? నీలాంటి చిల్లర వాళ్ళు ఉండరమ్మా. నీలాంటి చిల్లర వాళ్ళు ఎక్కడుంటారో నీకు తెలుసా అసలు? క్వశ్చన్ చేసుకొని నువ్వు. భారతదేశము ఒక సాంప్రదాయకమైన దేశం. నా దేశం, నా భారతదేశం గురించి మాట్లాడాలన్నా, నా భారతదేశ హిందూ స్త్రీల గురించి మాట్లాడాలన్నా నువ్వు అర్హత లేని దానివి. నువ్వు ఎట్లనో జస్ట్ మిస్ అయ్యి మీ అయ్యకి ఏ విధంగా మిస్ అయి పుట్టినవో తెలియదు, కానీ నీ తల్లిదండ్రుల గౌరవం తీస్తున్నావు, నీ భర్త గౌరవం తీస్తున్నావు, నా దేశంలో పుట్టి నా దేశం యొక్క సంఘ సమాజ గౌరవాలను తీస్తున్న దానివి పల్ల పార్వతి. బీ కేర్ఫుల్ బిడ్డ.